దేవుని వాక్యం పట్ల ఆసక్తి గల వారికి, దేవుని యొక్క జ్ఞానాన్ని పరిశోధన చేయడానికి ఆసక్తి గల వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు. నేను ఈ సమయంలో మాట్లాడాలి అని అనుకునే విషయం బైబిల్లో సంగీత సేవ అనే విషయాన్ని మాట్లాడాలనుకుంటున్నాను. మ్యూజిక్స్ అనే విషయం, సంగీతములు, మ్యూజిక్స్. నేటి కాల క్రైస్తవ్యంలో సౌండ్ సిస్టమ్, సింగర్స్, మ్యూజిక్స్ ఇవి లేకుండా ప్రార్థనా కూడికలు అనేవి ఊహించలేము. ఎక్కువ మంది ప్రజలు ఆకర్షింపబడేది, ఆకట్టుకోబడేది ఈ సంగీతములు. ప్రజలకి ఏ సంఘాలలో ఈ సంగీతాలు ఉండవో ఆ సంఘాలకి వెళ్ళటం మానేసేంత స్థాయికి ఈ సంగీతములు అనేవి, ఈ మ్యూజిక్స్ అనేవి అంత విలువిస్తున్నారు ప్రజలు. అయితే వ్యక్తిగతంగా నేను పాటలు రాస్తాను, అలాగే పాడతాను కూడా. నాకు పరిచయస్తులందరికీ కూడా ఈ విషయాలు తెలుసు. సంగీతములు మెలోడియస్గా ఉండే విషయాలు నాకు చాలా ఇష్టం. అవి వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం. కానీ దైవక వాక్యము అనే విషయంకి వచ్చేటప్పటికి, సత్యము దగ్గరికి వచ్చేటప్పటికి, ఈ సంగీత సేవలు ఎలా దేవుని సత్యముతో ఏకీభవిస్తున్నాయా లేదా అనేది మనం తెలుసుకోవడం అనేది రక్షణార్థమైన జ్ఞానము. ప్రకృతిలో సహజ సిద్ధమైన స్వరములు ఉన్నవి, న్యాచురల్ సౌండ్స్. ఇవి పక్షుల నుంచి, జంతువుల నుంచి, సెలయేరులు, చెట్లు ఊగడం, గాలి విసరడం, వర్షం వచ్చేటప్పుడు ఇంకా చాలా రకాలుగా సహజ సిద్ధమైన స్వరాలు వస్తాయి, వినబడతాయి. ఇవి ఏమి కూడా నేర్చుకోవు, ఇవి సహజంగా వస్తాయి. ఇవి అందులో ఇంకోటి ఏంటంటే, ఏ జాతి పక్షి ఆ జాతి కోతే కోస్తుంది జీవితాంతం కూడా. ఈరోజు ఒక కోత, రేపు ఒక కోత కూసే పక్షులు ఏమి లేవు. కోయిల కూ అని మాత్రమే కోస్తుంది జీవితాంతం కూడా. కాకి కూడా కావు అంటుంది లైఫ్ అంతా కూడా. ఈరోజు కావు అని, రేపు మియ్యమని అలాగనదు, ఎందుకంటే సహజసిద్ధమైనవి అవి నేర్చుకోవు. ఈ విధంగా కొన్ని స్వరాలు ఉన్నాయి ఇలాంటి వాటి ద్వారా. అదే ప్రకృతిలో నుండి వచ్చిన వాటితోటి, ఈ ప్రకృతిలో నుండి వచ్చిన వాటితో కృత్రిమంగా చేయబడిన నిర్జీవ వస్తువుల నాదం ఏదైతే ఉందో అదే కదా సంగీతం అంటే. జీవము గల మనుషులు జీవము లేని వస్తువులతో స్వరాలను కల్పించుట, ఇది కదా సంగీతం. ఇది నేర్చుకోవాలి, దీని ట్రైనింగ్ అవసరం. సహజ సిద్ధమైన ఆ యొక్క స్వరాలకు వాటికి నేర్చుకునే అవసరం ఉండదు, అవి నేచురల్గా వస్తాయి వాటికి స్వరం. కానీ కృత్రిమంగా కల్పించబడిన నిర్జీవ వస్తువుల యొక్క నాదం అనేది ఒక వస్తువుల నుంచి అనేకమైన నాదస్వరం చేయొచ్చు దాన్ని. ఇది నేర్చుకునేది ఇది. అయితే దేవుడు మొట్టమొదటిగా స్వరం అనే మాట ఎక్కడ కనబడుతుందంటే మనకి ఆదికాండం 3వ అధ్యాయము 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనంలో ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని అనే మాట. మొట్టమొదటిగా స్వరం అనే మాట ఇక్కడ కనబడింది. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ చదువుతున్నాం మనం. 10వ వచనంలో కూడా అదే ఉంటుంది, దేవుని స్వరం అనే మాట. ఈ స్వరం అనేది జీవం కలదది. స్వరం దేవునికి సంబంధించింది. ఆ స్వరం దేవుని వలన పలకబడింది. ఆ స్వరం తర్వాత మరొక స్వరం అనే దాని గురించి 4వ అధ్యాయం ఆదికాండము 10వ వచనంలో, అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అని అంటున్నాడు దేవుడు. స్వరము ప్రాణం, అది దేవుడిచ్చింది, మనిషికి దేవుడిచ్చింది. అది స్వరం, అది ఉనికి కలిగి ఉండి మాట్లాడుతుంది, పలుకుతుంది, దేవుంది కాబట్టి. అది ఇలా రాయబడ్డ స్వరం గురించి దేవుని ద్వారాగా పలకబడిన స్వరం ఆదంతో మాట్లాడి, అలాగే దేవుడే కయ్యూరుతో మాట్లాడుతున్నాడు ఈ విషయం, నీ తమ్ముని స్వరం అనే మాట. ఇవి జీవం గల దేవునికి సంబంధించిన విషయాలు. అంటే
సహజ సిద్ధమైనవి కూడా దేవునికి సంబంధించినవే. పక్షులు కానీ, మనం చెప్పుకునే జంతువులు కానీ, ఈ ఎన్ని సెలయేర్లు, చెట్లు, గాలి, వర్షాలు, ఇవన్నీ కూడా న్యాచురల్గా వచ్చినవి కూడా దేవుని ద్వారాగా వచ్చినవన్నీ కూడా. అయితే ప్రకృతిలో నుంచి వచ్చిన వాటిలో కృత్రిమంగా తయారు చేసే నిర్జీవ వస్తువుల నాదం అనేది మనుషులు తయారు చేస్తారు. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి విషయాలు. పూర్వదినాల్లో ఇశ్రాయేలు యొక్క చరిత్రలో పూర్వదినాలకు వెళ్తే మొట్టమొదటిగా ఈ సంగీతం అనే దాని గురించి, అంటే సంగీతం అంటే నాదము, స్వరం అనే దాని గురించి మాట్లాడితే మొట్టమొదటిగా బూరల యొక్క ప్రాధాన్యత. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 1వ వచనము. యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరలు చేయించుకును, నక్షి పనిగా వాటిని చేయించవలను. అవి సమాజమును పిలుచుటకు, సేనలను తరలించుటకు నీకు ఉండవలను. అది పని, బోర్ల యొక్క పని. అది సమాజాన్ని పిలవడానికి, తరలించడానికి. 8వ వచనము. అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలను వదవలను. నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండాలి అని. అహరో అంటే ఎవరు వదల కూడా దేవుడు వాళ్ళ యొక్క పేర్లు కూడా రాయించాడు. 9వ వచనంలో, మిమ్మల్ని బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటంగా వదవలను. అప్పుడు మీ దేవుడిని యెహోవా సన్నిధిని మీకు జ్ఞాపకం వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపడదురు. ఇలాగ 10వ వచనంలో కూడా ఉన్నాయి. ఇంకా ఉత్సవ దినమందు, నియామక కాలములందు, నెలల ఆరంభమందు మీరు దహన బలులు కానీ సమాధానం అర్పించినప్పుడు బూరలు వదాలి. అప్పుడు అవి మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీకు జ్ఞాపకార్థం కూడాను. అవి మీ దేవుడైన యెహోవాను నేనే అని చెప్పేసి అంటున్నాడు. బలు అర్పించేటప్పుడు, యుద్ధాలని ప్రజలను సిద్ధం చేయడానికి, ఇవన్నీ కూడా బూరల యొక్క ప్రాముఖ్యత. యుద్ధాల కొరకు, అలాగే ప్రయాణం సాగడానికి ఆ బూరలు బట్టి వారు అరణ్యంలో ప్రయాణాలు సాగించారు. ఒక్కొక్క బూర, ఒక్కొక్క గుర్తు వాళ్ళకి అది నేర్పించారు. ఆ బూర సౌండ్ వచ్చిన వెంటనే వాళ్ళు దేని కొరకైతే వదపడిందో వాళ్ళకి ముందు నేర్పుతారు కాబట్టి నేర్చుకుని దానికి సిద్ధపడతారు వాళ్ళు. ఆ విధంగా యుద్ధం కొరకు ప్రయాణం సాగించడానికి, ప్రజలను పిలవడానికి. అలాగే మందసం ఎదుట చూడండి, మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయం 28వ వచనంలో, మొదటి దినవృత్తాంతములు, ఇశ్రాయేలు అందరూ కూడా ఆర్భాటం చేయొచ్చు, కొమ్ములు బోరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు, సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకుని వచ్చి, యెహోవా నిబంధన మందసమును దావీదుపురంలోనికి రాగా సౌలు కుమార్తె అయిన మేకల కిటికీలో నుండి చూసి, రాజైన దావీదు నాట్యమాడుట రాజుడు కనుగొని తన మనసులో అతను హేరపరిచినది. అలాగా వచ్చాడు దావీదు, ఆ బోరలు ఊదుకుంటూ ఆర్భాటం చేసుకుంటూ ఆ మనసాన్ని తీసుకొచ్చేటప్పుడు. 16వ వచనంలో కూడా, బెనాయా, యహజీయేలు అను యాజకులు ఎప్పుడునూ దేవుని నిబంధన మనసు ఎదుట బోరలు ఊదువారు. లేవీలు చేయని పనులన్నీ కూడా. అయితే ఇవన్నీ కూడా ప్రతిష్ఠింపబడతాయి. బోర్లు కానీ ఏ పరికరాలు కూడా, ఏ సంగీత సేవ కొరకు వాడబడే అన్నీ కూడా ప్రతిష్ఠింపబడినవి. లేవీలు మాత్రమే వాడాలి, ఎవరు వాడకూడదు వేరే వాళ్ళు. దానికి దావీదుకు వచ్చేటప్పటికి ఏమైందంటే, ఆసాప్ అనే వ్యక్తి చేతికి అప్పగించాడు ఆ బాధ్యతలు. గాయకులు కానీ ఈ సేవ అంతా కూడా యెదుతూన్ అనే వ్యక్తికి కూడా ఆ యొక్క పనులు అప్పగించబడ్డాయి. తర్వాత మందసం అయిపోయిన తర్వాత బలిపీఠం ముందు 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 5వ వచనము, సొలొమోను 22,000 పశువులు, 1,20,000 గొర్రెలు బలుగా అర్పించను. యాజకులు తమ తమ సేవాధర్మంలో నిలిచిచుండగను, లేవీలు యెహోవా కృప నిరంతరముండునని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన సేవాగీతములను పాడుచు, వాయిద్యములను లాయించుచు నిలిచిచుండగను. యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను. ఇశ్రాయేలీయులు అందరూ నిలిచి ఉండగను. రాజును జనులందరూ దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. ఇలాగా బలిపీఠం దగ్గర ఆలయ సంబంధమైన విషయాలు ఇలాగూ దావీదు కల్పించిన అనే మాట ఇక్కడ మాట. దావీదు కల్పించాడు. ఇవన్నీ కూడా కల్పించుట అనే మాట మనకి అర్థం చేసుకోవాలి. దాన్ని కల్పించుట అనే మాట, కల్పించబడ్డాయి. అవి సహజ సిద్ధమైనవి కావు. అది మనం వాక్యానికి, అంటే దేవుడు ఎలాంటి వాడు, మనం చేసే కార్యక్రమాలు ఎలాంటివి అనేవి ఒక తేడా చెప్తున్నాడు దేవుడు. దాని వ్యత్యాసం చెప్తున్నాడు. అంటే దేవుడు తనకు తాను జీవం గలవాడు, కానీ మనుషులు అలా కాదు. మనుషుల ద్వారా చేసే కార్యాలు అలా ఉండవు, దేవుని కార్యాలు అలా ఉండవు. అది ఆ వ్యత్యాసం చూడాలి మనం ఇందులోని. తర్వాత హిజ్కియా దినములలో 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం, హిజ్కియా రాజు కాలంలో ఒక మంచి ఉత్సాహభరితమైన విషయాలు అక్కడ మనకి రాయబడ్డాయి. 27-28 వచనాలు. బలిపీఠం మీద దహన బలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించను. దహన బలి అర్పణ ఆరంభంతోనే బూరల వదుతో
ఇశ్రాయేలు రాజును దావీదు చేయించిన వాద్యములను వాయించడంతోనూ యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను. అంతసేపును సర్వసమాజము ఆరాధించుండని, గాయకులు పాడుచుండరి, బోరలు ఊదుచు వారు నాదము చేయొచ్చు ఉండిరి. దహన బలి అర్పణ సమాప్తి అగల వరకు ఇదంతయు జరుగుచుండెను. ఆ వారు అర్పించడం ముగించిన తర్వాత రాజును అతనితో కూడిన వారును తమ తలలో వంచి ఆరాధించురి. ఇది హిజ్కియా కాలంలో బలి అర్పణ జరిగేటప్పుడు ఎంతగా వాళ్ళు ఆ బలిపీఠం దగ్గర వారు కొన్ని ఈ సేవా కార్యక్రమాలు చేసినట్లుగా మనం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు మనకి ఏం అర్థమవుతుంది? దీన్ని బట్టి ప్రత్యక్ష గుడారం దగ్గర నుంచి, ప్రజలను నడిపించే బోర్ల దగ్గర నుంచి, మందిరము దగ్గర, బలిపీఠం దగ్గర లేవీలు మాత్రమే చేయాలి. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇవి ప్రతిష్ఠింపబడిన అవి ఉండాలి. వాళ్ళ మాత్రమే వాడాలి. వాళ్ళే మళ్ళీ అక్కడ ఏ స్థలం అయితే నిర్ణయించున్నారో ఆ స్థలంలో పెట్టాలి. ఇవన్నీ కూడా ఈ సంగీత సేవ అంతా కూడా మనుషుల సంతోషం కొరకు అనేది ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు ఈ విషయం చెప్పబడుతుంది అంటే, పౌలు ఏం చెప్పాడు దీన్ని? అరణ్యంలో గుడారం దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైన శరీరాచారము అన్నాడు. ఇవన్నీ కూడా గుడార సంబంధమైన అన్నీ కూడా ఈ సేవ అంతా కూడా శరీరాచారము. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం బలమైన విషయంలోకి వెళితే ఏమవుతుందంటే, అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 24వ వచనంలో మనం తరచూ ఈ మాటను మనం చదువుతూ ఉంటాం. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయంలో నివసింపుడు. ప్రత్యక్ష గుడారంలో దేవుడు ఉండడు, అదే హస్తకృతములైంది కదా. ఇప్పుడు చేసేదంతా కూడా సొలొమోను కట్టిన ఆలయంలో దేవుడు ఉంటాడా? ఉండడు. మరి ఎవరికి చేస్తున్నారు సేవ? అదే కదా ప్రశ్న. హస్తకృతముల ఆయన ఆలయంలో దేవుడు ఉండడు. ఇది ఓకే కదా, ఇది వాస్తవం కదా. దీన్ని ఎవరైనా కాదనలేం కదా మనం. ఇప్పుడు అక్కడ ప్రత్యేక గుడారం దగ్గర కూడా దేవుడు ఉండడు, సొలొమోను కట్టిన ఆలయంలో కూడా దేవుడు ఉండడు. అది అంతా హస్తకృతమైన ఆలయం కదా అది. మరి సేవ ఎవరికి చేస్తున్నారు వీళ్ళు? ఈ బలిపీఠం దగ్గర చేసేది, ఆ మందిరం ప్రతిష్ఠ చేసినప్పుడు కానీ, తర్వాత ఇక్కడ బలిపీఠం దగ్గర కానీ ఎవరు చేస్తున్నారంటే లేవీలే చేస్తున్నారు. ప్రతిష్ఠింపబడిన వాటితో చేస్తున్నారు. దేనికంటే ఇది దైవ కార్యం మనం చేస్తున్నామనే ఆనంద సంతోషాలు కలిగి ఉండడానికి చేస్తారు సేవ. వాళ్ళ కొరకు. ఎందుకంటే అక్కడ దేవుడు ఉండడు. హస్తకృతముల ఆయనలో దేవుడు ఉండడు. అక్కడ సొలొమోను ఆలయంలో దేవుడు ఉండడు. మరి ఎవరు చేస్తారు ఇవన్నీ అంటే వాళ్ళ కొరకే కదా. బలి ఎవరికే? వాళ్ళ నిమిత్తమే కదా బలి అర్పించేది. ప్రజల నిమిత్తమే కదా. ఆలయం ఎవరి కొరకు? ప్రజల నిమిత్తమే కదా. ఈ సేవ ఎవరిది? ఈ సౌండ్ ఎవరిది? ఇదంటే ప్రజలు సంతోషం కొరకు దావీదు కల్పించాడు ఈ విషయాలు. అంత మునుపు ఎవరో దీని గురించి పట్టించుకోలేదు. కేవలం దావీదు వచ్చాక ఇవన్నీ వచ్చినాయి. అందుకే ఏ మాట చెప్పినా ఈ విషయం వచ్చినప్పుడు దావీదు కల్పించిన విషయాలు అంటారు దాని గురించి. ఈ సంగీత సేవ అంతా కూడా మనుషుల యొక్క సంతోషం కొరకే. ఎందుకంటే దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి. ఇది దేవుని కార్యం మనం చేస్తున్నాము, మనం ఆనందిస్తాము, మన సంతోషం దేవునికి మనం ఎలా చేస్తామనే సంతోషం కొరకు. తర్వాత ఇంకొక ముఖ్యమైన ఏంటంటే, ఇవి ఎక్కడ ఏ పని నిమిత్తం వాడబడతాయో ఆ పని నిమిత్తం వాడేసేసి తీసుకెళ్ళి లోపల పెట్టాలి. ఇవి వేరే ఊర్లకి వెళ్ళి ఈ లేవీలు ఒక బ్యాచ్గా తయారయ్యి వీటిని వేరే ఇళ్ళ దగ్గర కిరాయికి వాడబడే కాదవి. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఇవి కూడా అలాగ వారు చేయకూడదు. వేరే ఇళ్ళ దగ్గర ఈ పరికరాలు తీసుకెళ్ళి వాళ్ళు బ్రతుకు తెరువు కోసం దాన్ని వాడే పరికరాలు కాదవి. అది ఏ పని నిమిత్తం వాడబడుతున్నాయో అక్కడ వాడేసి పెట్టెలు మళ్ళీ అంతే. మళ్ళీ వాళ్ళే తీయాలి, వాటిని వాళ్ళే శుభ్రం చేయాలి, వాళ్ళే ప్రతిష్ఠించాలి వాటిని. అంతవరకే వాటి పని. అంతే తప్ప దానికి ఒక బ్యాచ్ తయారయ్యి మేము పట్టుకెళ్ళి ఊరు తిరుగుతాం, ఇంటింటికి కార్యక్రమాలకు వాడతామంటే కుదరదు. అలాంటి సిస్టమ్ లేదు అక్కడ వాటికి. ఇది కూడా చాలా ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది దేవుని ఆలయము, యాజకత్వము, బలులు ఇవి ఉన్నంత వరకు కూడా ఇవి ఉంటాయి అంతే. సొలొమోను ఆలయం అనేది తీసివేయబడిన తర్వాత ఇవి కూడా పట్టుకోరు కదా. శత్రువులు వచ్చి బబులోను వచ్చి పట్టుకోడు కదా. తర్వాత రాజుల కాలంలో ఏమి లేవు, అన్ని ఇతర దేశాలు పాలైపోయినాయి. ఆలయం పడగొట్టబడింది ఒకసారి సొలొమోనుది. తర్వాత యేసుక్రీస్తు వారు కాలంలో క్రీస్తు 70లో యూదులు కట్టిన ఆలయం అనేది అది కూడా పడగొట్టబడింది. ఎందుకంటే పడగొట్టబడేవి మనుషుల చేత కట్టబడేవి. ఇది శరీర సంబంధమైన పరిచర్య. ఇది శరీరాన్ని ఆనందానికి, శరీర సంబంధమైన ఆనంద సంతోషాల కోసం ఇవన్నీ కూడా. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి.
ఎందుకంటే ఇదంతా శరీర సంబంధమైందే ఈ పరిచర్య అంతా కూడా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అది కూడా మనం చూద్దాం. రాను 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 ఏంటంటే ఈ ఆనంద సంతోషాల కొరకు వాడబడే ఈ విషయాలన్నీ కూడా కేవలము సంగీత సేవ చేసేసి ధర్మశాస్త్ర విషయాలు దాంట్లో ఉండే విషయాల్ని పక్కన పడేశారు. ఇంకా సంగీతమే ఇంకా ఎక్కువ. ఎక్కడ చూసినా సంగీతం చేయడం, ఆ బలు చోట బల్లర్పించేటప్పుడు బోర్లు వదటం, అక్కడ చేయడం, ఈ ఆలయ సంబంధమైన విషయాల్లో ఎప్పుడైనా ఏం వచ్చినప్పుడు నియామకాలు వచ్చినప్పుడు వాడటం, దాన్నే ఎక్కువ చేయడం మొదలు పెట్టేశారు. ఇంకా ధర్మాన్ని ఉద్దేశారు పక్కకి. ఇంకా ఇదే ఎక్కువైపోయింది. ఇంకా శరీరము ఉద్రేకాలతో ఉండిపోయారు తప్ప. అలాంటి సందర్భాల్లో దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనం, మీ పండుగ దినములను నేను అసహించుకొనిచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసన నేను అగ్రానింపనలను, నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించిన క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వరమండలముల నాదం వీరుడు నాకు మనసు లేదు. దేవుడికి విసుకొచ్చేస్తుంది ఏడు చేసే పనులన్నీ కూడా. దేవుడు విసిగిపోయాడు, మనసు లేదన్నాడు. ఇంకా తర్వాత ఏమన్నాడు? అసలు చేయవలసింది ఏంటంటే నీళ్లు పోరునట్లుగా న్యాయం జరగనివ్వండి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింప చేయండి. ఇది చెయ్యండి, ఇది నాకు ఇష్టమైంది అంటున్నాడు. మీరు శరీర సంబంధి ఉద్రేకాలతోటి దావీదు కల్పించిన ఆ వాయిద్యాలు మాత్రమే వాయించుకుంటే ఉంచుతుంటే అది ఎంతవరకు అది సమంజసం? ఇలాంటి నాకు పరిచయం నాకు ఇష్టం లేదన్నాడు దేవుడు. అంటే మనుషులు ఏం చేస్తారంటే ఏది బాగుంటే దాన్ని ఫాలో అయిపోతారంతే. దాన్ని ట్రెండ్ సెట్ చేస్తారు, దాన్ని అది ఏదైనా కావచ్చు. అలాగా ఇంకా సంగీత సేవే పట్టుకున్నా కానీ వీళ్ళు ఈ నీతి న్యాయం వదిలేశారు. అందుకే దేవుడు నేను నాకు వద్దు అన్నాడు. ఆయన ఇంకా నాటి జోలికి మీరు వెళ్ళొద్దు, నాకు చిరాకు వస్తుందని చెప్పాడు అంతే. ఇంకా 6వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఆమోసు గ్రంథం, స్వరమండలములతో కలిసి పిచ్చిపాటలు పాడవచ్చు, దావీదు వలనే వాయించు వాయిద్యములను కల్పించుకుందరు అంటున్నాడు. ఏదో దావీదు ఏంటంటే కొంచెం వీళ్ళందరూ కూడా సంతోషిస్తారు, ఆనందిస్తారని చెప్పేసి మంచి ఉద్దేశంతో చేశాడు దావీదు. దావీదు పొరపాటు ఏం కాదు. కానీ వీళ్ళేం చేస్తారు? అవి పిచ్చిగా దాన్ని వాడేస్తున్నారు, పిచ్చి పాటలుగా పెట్టేస్తారు, దాన్ని పిచ్చెక్కిపోయి పాటలు పాడుతున్నారు. దేవుడికి వినలేని పాటలు, అర్థం లేని పాటలు, దేవుడికి ఇష్టం లేకుండా అయిపోయింది. అవి నీతి లేదు, న్యాయం లేదు ప్రజల్లోని. ఇదే పట్టుకున్నారు ఇంకా అంతే. అందుకే దేవుడు దాన్ని ఇష్టపడలేదు. 8వ అధ్యాయం 10వ వచనం, మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపముగాను మార్చుదును అందరినీ అని. ఇది ప్రలాపంగా మార్చేస్తానన్నాడు. అలాగే చేశాడు దేవుడు. ఇంకా ఎప్పుడైతే ఆలయం పోయిందో ఇవన్నీ ఎగిరిపోయి ఏమి లేవు, ఇంకా అక్కడితో ఆగిపోయినాయి అన్ని కూడా. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం 5వ వచనంలో, బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దెంపు వినుట మేలు. ఇది సొలొమోను చెప్పింది. సొలొమోను కూడా చేశాడు కదా ఇవి. కానీ ఏమంటాడంటే సొలొమోనుకి అర్థమైపోయింది. వీళ్ళు చివరికి వచ్చినప్పటికీ బుద్ధిహీనులాగా వీళ్ళు ఇష్టానుసారంగా దీన్ని ఉపయోగించేస్తున్నారు. కానీ ఇలాంటిది మంచిది కాదు, జ్ఞానుల మాటలు ముఖ్యము ఈ పాటల కంటే అని చెప్పేసి తన యొక్క జ్ఞానయుక్తమైన మాటలు పలికాడు. దేవుడు ఇష్టం లేదు స్థాయికి వెళ్ళకూడదు. ఇది కూడా దేవుడికి ఇష్టం లేదు ఆ పరిస్థితులన్నీ కూడా. యెహెజ్కేలు 26:13, ఇట్లు నేను నీ సంగీత నాదమును మానిపించదును, నీ సితారా నాదమికను వినబడదు అని చెప్పేసి అక్కడ చెప్పాడు. అక్కడ వాళ్ళు దేవునికి అననుకూలమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి నచ్చినట్లుగా చేస్తారు కార్యక్రమం కూడా. దావీదు ఒక్కదుకు చేస్తే అవన్నీ మర్చిపోయారు. ఇంకా ఒక క్రమం పెట్టాడు దావీదు, దానికి ఒక పద్ధతి పెట్టాడు, దానికి ఒక రాగం పెట్టాడు. కానీ వీళ్ళు రాను పాడు చేశారట. ఆ సేవంతా పాడు చేశారు. పిచ్చి పాటలు పాడేయడం, అర్థం లేకుండా గలిబిలి చేసేయడం వల్ల దేవుడు కోపం వచ్చేస్తుంది. తర్వాత మార్కు సువార్త 12:33 వచనంలో, మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ వివేకంతోనూ మీ పూర్ణ బలముతోనూ అనుదినం ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమముల కంటను బలుల కంటను అధికమని ఆయనతో చెప్పును. ఇది బలుల కంటే ఆ సేవ కంటే ప్రాముఖ్యమైన ఏంటో తెలుసా? నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ వివేకంతో నీ పూర్ణ బలముతో ఆయనను ప్రేమించటం. అది దీనికంటే దేవుడు ఇష్టపడేది. అది ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు ప్రభు దాన్ని స్పందించిన విధానం. ఎందుకంటే పాప క్షమాపణ అనేది వచ్చినప్పటికీ ఇంకా పాప పరిహార బలి అనేది అవసరం ఉండదు. అది 18 హెబ్రీ పత్రిక, వీటి పాప క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహార బలి ఇక ఎన్నడూ ఉండదు. ఇంకా బలి ఉండదు. ఇంకా క్షమాపణ వచ్చేసింది ప్రభు ద్వారాగా లోకానికి. ఆయన యొక్క బలియాగం వలన ప్రపంచానికి క్షమాపణ అనేది బయలుపరచబడింది. ఇంకా బలితో పని లేదు. ఇంకా ఈయనే నిజమైన బలి, పస్కా బలి.
ఈయన ఆత్మ సంబంధమైన మందిరము. దేవాలయం కంటే గొప్పవాడు ఈయన. ఈ దేవాలయంలో వీటి అవసరం ఉండదు. కృత్రిమంగా తయారు చేసిన పరికరాల ఆ నాదం అనేది అవసరం ఉండదు ఈ యొక్క ఆత్మ సంబంధ ఆలయంలో, క్రీస్తులో. అర్థమవుతుందా ప్రాముఖ్యమైన విషయాలు? ఎందుకంటే ఏమంది హోషేయ గ్రంథం 6 నేను బలిని కోరను, కనికరాన్ని కోరుతున్నాడు. అదే పాయింట్ ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 9:13 ఏమంటున్నాడు ఆయన? అయితే నేను పాపులను పిలవచ్చుని కానీ నీతిమంతులను పిలవరాలేదు కనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను. వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోమని. నేర్చుకోండి. బలి కాదు, కనికరం చూపించండి, నీతి న్యాయం జరిగించండి. మీ ఉద్రేకాలను బట్టి మీకు పిచ్చి పిచ్చిగా దావీదు చేసినట్లుగా, దావీదు మంచిగా చేశాడు కానీ మీ యొక్క పరిస్థితులు అలా లేవు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఇంకొక 2 విషయాలు చెప్పి మనం ముగింపులో వచ్చేద్దాం. కాబట్టి దేవుడు ఆత్మీయుడు అనే విషయం ప్రభువే చెప్పాడు. ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. తర్వాత పౌలు ఏమన్నాడంటే దేవుడు అల్లరికి కర్త కాదు. అది కదా, దేవుడు అల్లరికి కర్త కాదు. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆలయం యేసుక్రీస్తు అనే శరీరము. ఈయన యాజకుడు అహరోను యాజకత్వం కాదు. ఇది మెల్కీసెదెకు క్రమంలో యాజకుడు ఈయన. ఈ యాజకత్వం అనేది యాజకుడు మారాడు కాబట్టి యాజకత్వం కూడా మారిపోతుంది. ఎబ్రీ పత్రిక 7:12 ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యకంగా యాజక ధర్మం కూడా మార్చబడిపోతుంది. మారిపోయింది ఇక్కడ యాజకత్వం. ఆత్మ సంబంధమైన బలులు, ఆత్మ సంబంధమైన పాటలు, ఆత్మ సంబంధమైన మాటలు, ఇవి ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధ మందిరంలో చేయవలసినవి. యాజకుడు మారి చూడాడు కాబట్టి యాజక ధర్మం కూడా మార్చబడిపోతుంది. ఆత్మ సంబంధమైంది వచ్చింది. ఆత్మ సంబంధమైన మందిరము, యేసు ప్రభు సంఘము కలిపి ఆత్మ సంబంధమైన మందిరము ఇది కట్టబడుతుంది. ఇప్పుడు మొదటి పేతురు పత్రిక 2:5 ఆ విషయం ఉంటుంది. ఎఫెసీ పత్రిక 5:19 కూడా మనం అది చూడొచ్చు. కొలస్సీ పత్రిక 3:16 కూడా దీనికి సంబంధించిన విషయాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం పాడుకునే పాటలన్నీ కూడా మన సంతోషం కొరకు పాడుకుంటున్నాం. 5:13 యాకోబు పత్రిక, మీలో ఎవరికైనా శ్రమ సంభవింపినా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడుకోవాలి. దేని కొరకు? నీ సంతోషం కొరకు. ఇప్పుడు మెలోడీ వింటావో లేదా ఇంకోటి వింటావో, ఇది నీ సంతోషం కొరకు, నా సంతోషం కొరకు, అంతే. ఎందుకంటే దేవుడు ఆత్మ అన్నాడు. ఇది కృత్రిమంగా కల్పింపబడినవి ఇవన్నీ కూడా. అది కదా మనం ఆలోచించవలసింది. ఈ ప్రకృతిలోంచి కృత్రిమంగా తయారు చేసుకుని దాని ద్వారా వచ్చే ఆ స్వరం అనేది ఆత్మ సంబంధమైన దేవుణ్ణి ఎలా సంతోషపరుస్తుంది? అది ఇది మన సంతోషం కొరకు, అంతే. కాబట్టి మత్తయి సువార్త 26:30 అంతటా వారు కీర్తన పాడి ఒలివ కొండకు వెళ్ళిరి. అంతే. యేసుప్రభు పరిచర్యలో ఈ సంగీత సేవలు కానీ, ఈ సింగర్స్ కానీ, ఈ మ్యూజిక్స్ కానీ, అలాగే ఆ సౌండ్ సిస్టమ్ కానీ యేసుక్రీస్తు యొక్క పరిచర్యలు లేవు ఎక్కడ కూడా. ఇవేమి కూడా కావాలంటే బైబిల్ అంతా చదవండి, ఇందులో ఇబ్బంది ఏమీ లేదు. చదవండి, బైబిల్ చదవండి. మనం తెలుసుకోవడానికే విషయాలు తెలుసుకుని ఏది దేవునికి అంగీకారమైందో, దేవునికి ఇష్టమైందో అది మనం ఫాలో అవడానికే, అంతే. వాస్తవాలు తెలుసుకోవాలనే ఉద్దేశమే మనం. మార్కు సువార్త 14:20 అంతలో ఒక కీర్తన పాడారంటాళ్ళు, అంతే. చివరిలో పాడతారు కీర్తన. ప్రభు పరిచర్య అంతా కూడా. ఎందుకంటే ప్రభు పరిచర్య అంతా ఎక్కడ జరిగింది? ఎక్కడో సముద్ర బొట్టుల్ని, ఎక్కడ అరణ్యాల్లోని, ఆయన ఖాళీలాగా ఎక్కడో అక్కడ కూర్చుని పోతాడు ఆయన. దానికంటూ ఒక సిస్టమేటిక్గా ఏముండవు. ప్రజలు వస్తారు, కూర్చుంటారు, అంతే, మాట్లాడేస్తాడు, అంతే, అయిపోయింది, అంతే. అదే సేవ అయింది. ఒక టీం అంటూ లేదు అక్కడ. ఒక కొయ్యర్ కానీ, ఒక సంగీత సేవకులు కానీ ఏముండదు. వాళ్ళే పాడుకుంటారు, అంతే. ఒక కీర్తన పాడతారు, వెళ్ళిపోతారు, అంతే బయటికి. చివరిలో అలా జరిగించాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి జీవము గల దేవునికి జీవము లేని వస్తువుల నాదము వలన మహిమ రాదు. ఆలోచించండి, వస్తుందేమో. ఆత్మ సంబంధమైన ఆలయంలో నిర్జీవ వస్తువులు నాదం అనేది అవసరం అనేది ఉండదు. చివరిగా 17:25 అపోస్తుల కార్యాలు, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనా కొదువి అన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. మనుషుల చేతులతో నువ్వేం చేసినా ఆయనకు సేవింపబడినట్టు కాదు. అది దీంతో నువ్వు సేవించలేవు. ఇది ఫిజికల్. దేవుడు ఆత్మీయ ఉన్నాడు. వీటి ద్వారా నువ్వేం చేయలేవు. సేవింపబడ్డం అంటే ఆయన దీంట్ల ద్వారాగా నువ్వు చేతులతో నువ్వేం చేసినా సరే
ఏ నాదం పట్టుకున్నా, ఏ వస్తువు పట్టుకున్నా, ఏ పరికరం పట్టుకున్నా, నువ్వు ఏది చేసినా అది దేవునికి సేవింపబడినట్టు కాదు, మన సంతోషం కొరకు, అంతవరకే, మన ఆనందం కొరకు అంతే. ఇది నిర్జీవ వస్తువుల నాదం అనేది జీవముగల దేవుణ్ణి ఏ విధంగా కూడా సంతోషపరచదు. ఆయనకి ఈ సబ్జెక్ట్ అనేది అది ఆపాదించబడదు. ఆయన సేవింపబడ్డు అని ఖచ్చితంగా పౌలు చెప్పేశాడు. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంకా చాలా విషయాలనే మాట్లాడాలంటే, కానీ మనకి సమయం ఉండదు. కాబట్టి ఆలోచించండి, అవునా కాదా ఆలోచించండి. ఆలోచించి అప్పుడు దాని విషయాలు ఎవరు మట్టుకు కావాలి నేర్చుకోవాల్సిన విషయాలు, ఎవరు చెప్తే అవి వచ్చేది కాదు. కాబట్టి ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే ప్రతి కార్యము కూడా అది వాక్యానుసారంగా దేవునికి ఇష్టమైనదిగా ఉంటుందా, ఇష్టం కానట్టుగా ఉంటుందా, ఆ విధంగా తెలుసుకుని ఏ విషయమైనా సరే దేవునికి ఇష్టమైనట్లు చేసే విధంగా మనం ఉండాలి. ఆ విధంగా ఉందాము. కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా బ్రతుకుదాము. అందరికీ వందనములు.